హలో హాయ్ అండి. దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది చెప్పాను కదా పాండిచ్చేరి వెళ్ళున్నాము అని. సో ఆ వీడియో అనమాట. సో బై రూట్ వచ్చేటప్పుడు మొత్తం అంతా కూడా మేము వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం కంటిన్యూస్ జర్నీస్ వల్ల. సో ఇంకా ఒకరోజు నైట్ స్టే చేసేసి రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఇంకా విల్లా టూర్ షూట్ చేద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి పాండిచ్చేరి అవుట్స్కట్స్లో ఉందన్నమాట ఏరియా. మనకి అంటే మొత్తం అంతా ఒక కమ్యూనిటీ లాగా ఉంది. సో మనము ముందుగా అంటే 1 డే బిఫోరే మనము ప్రీ బుక్ చేసుకోవాలి విల్లాస్ మనకి. సో పూర్తిగా ఒక ఫ్యామిలీ స్టే చేసే అంత అంటే మనకి ఉంటుందన్నమాట. ఒక ప్రైవసీ అనేది కూడా ఉంటుంది. అండ్ వీకెండ్ టైమింగ్స్లో మనకి ఫ్రీగా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చి స్టే చేసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. లోకల్ వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు ఈ చెన్నై సరౌండింగ్స్ అంతా ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఇది మొత్తం అంతా మనకి అవుట్ సైడ్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విల్లా దగ్గర ఒక్కొక్క ప్లాంటింగ్ అయితే చేశారనమాట. చాలా బాగున్నాయి. అండ్ మనకి సరౌండింగ్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో. మొత్తం అంతా కూడా గ్రీనరీగా చాలా సూపర్బ్గా మెయింటైన్ చేశారు. అండ్ క్లీన్గా కూడా చాలా బాగుందండి. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడ నేను నిలబడ్డ చోట ఆల్రెడీ ఎవరో స్టే చేస్తున్నారనమాట. సో మన విల్లా ఎక్కడుంది అని అంటే సో చూపిస్తాను రండి. ఫస్ట్ అంతకంటే ముందుగా మనము ఇక్కడ మనకి ఫుల్ ఒక 10 to 12 విల్లాస్ అయితే ఉన్నాయి. ఇది బుక్ చేసుకుంటే మనకి ప్రైస్ వచ్చి ఆ టైమింగ్కి 10,000 ఎంతో పడింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి ఇది వచ్చి మనకి ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో ఇక్కడున్న కమ్యూనిటీ వాళ్ళకి మొత్తం అంటే ఇక్కడ ఎంతమంది అయితే స్టే చేస్తారో అంతమందికి కూడా మనకి ఇక్కడ స్విమ్ చేసుకోవచ్చు. సో మేము వచ్చిన రోజు అయితే మాత్రము ఎవ్వరు లేరు. సో మేమే ఉన్నాము. అండ్ ఇంకొకరు వచ్చి నిన్నారు ఫ్యామిలీ వాళ్ళు. సో లోకల్ వాళ్ళైతే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళే. సో వీకెండ్ కదా అని చెప్పి పిల్లలతో పాటు వచ్చిన్నారు. అండ్ ఇంకొకరు వచ్చి అంటే ఈ వీకెండ్ టైమింగ్స్లో ఎంజాయ్ చేయడానికి అంటే ఫ్రెండ్స్ ట్రిప్ అనుకుంటాను వచ్చున్నారనమాట. సో మొత్తానికి 3 విల్లాస్ అయితే మేమున్న కమ్యూనిటీలో బుక్ అయి ఉన్నాయి మేము వచ్చినప్పటికీ. అండ్ మేము వచ్చిన నెక్స్ట్ డే అంటే ఈ వీడియో షూట్ చేసే టైంకి వచ్చి నిన్నారు. అండ్ ఇది వచ్చి మనకి చెప్పాను కదా ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి. అండ్ ఇక్కడంతా మొత్తం అంతా మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి మనకి ఇవన్నీ వేస్తారు కదా, చిన్నపిల్లలు స్విమ్ చేయాలన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ మనకి ఐటమ్స్ దొరుకుతాయన్నమాట. ఇంకా అంతేకాకుండా మనకి స్విమ్మింగ్ పూల్లో యూజ్ చేసే డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. యూజ్ చేసుకొని స్విమ్ చేయొచ్చు మనము. అండ్ ఇక్కడంతా చూసారా మొత్తం అంతా చెట్లు ఎంత బాగా అంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనమాట ఇక్కడ ఉన్నప్పుడు. చాలా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసేసాం మా కారు. అండ్ ఇక్కడ మొత్తం అంతా ఈ సైడ్ వన్ సైడ్ అంతా విల్లాస్ అంతా కూడా ఎంటీగానే ఉన్నాయి. మేము బుక్ చేసే టైంకి అసలు ఫుల్గా అయిపోతున్నాయి కంప్లీట్గా విల్లాస్ అయితే. అన్ఎక్స్పెక్టెడ్గా మేము చాలా రోజుల నుంచి ఈశాన్ అడుగుతూ ఉన్నాడు బీచ్ చూడాలి అని ఉంది అని చెప్పి. సో ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి ప్రోగ్రామ్ పడిపోయి మనకి కుదరకుండానే అయిపోతుంది. ఈసారి ఎలాగైనా అనుకున్నాం, బట్ లాస్ట్ మినిట్ వరకు మాకు కన్ఫర్మేషన్ లేదు వెళ్తామని చెప్పి. సో అన్ఎక్స్పెక్టెడ్గా బుక్ చేయడం కానీ ఫాస్ట్గా అయిపోతున్నాయంట విల్లాస్ కూడా. సో ఇంకో విల్లా చూసినాము దీనికంటే ముందు, అదైతే మేము కన్ఫర్మ్ అయ్యే లోపల అది బుక్ అయిపోయింది. సో అన్నీ అంటే ఖాళీగా లేకుండా అయిపోయాయి. సో అందుకని ఇక్కడ అవుట్స్కట్స్లో చూసామన్నమాట. సో ఫైనల్గా మేమున్న విల్లాలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఇది వచ్చి అయితే మనకి హాల్ అనమాట. సో మనకి చూసారా అన్నీ కూడా ఒక ఫ్యామిలీ స్టే చేయడానికి కావాల్సినవన్నీ కూడా ఇచ్చారు. ఇంతేకాకుండా మనం కిచెన్లో అంటే బేసిక్ కాఫీ టీ అలా చేసుకోవడానికి ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఇండక్షన్ స్టవ్, కాఫీ పౌడర్, షుగర్ అన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారనమాట రెడీగా. సో మనకి వెంటనే కూడా మనము ఇన్స్టెంటివ్గా చేసుకోవచ్చు మిల్క్ తెప్పించుకొని. ఇక్కడ మనకి ఒక వాచ్మెన్ ఉంటారు, వాళ్ళకి చెప్పినట్లయితే మనకు కావాల్సిన ఇవన్నీ కూడా తెచ్చిస్తారనమాట ముందుగానే చెప్తే. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి స్నాక్ ఐటమ్స్కి సంబంధించి కూడా పెట్టున్నారు. అండ్ రైస్ కుక్కర్ ప్లస్ మొత్తం అంతా కూడా మనము ఒక ఫ్యామిలీ వండుకోవడానికి మొత్తం కావాల్సిన ఐటమ్స్ అయితే పెట్టున్నారు.
అండ్ ఇక్కడొచ్చి ఇంక నేను పిల్లలకి రెడీ చేస్తున్నాననమాట. చెప్పాను కదా బీచ్ థీమ్ క్రియేట్ చేయాలి అని చెప్పి కొన్ని బట్టలైతే తీసుకున్నాం పిల్లలకి అని. సో, అందులో ఇదొకటనమాట ఫుల్ హ్యాండ్స్. సో, ఎన్ని బీచ్‌లు కవర్ చేయగలిగితే అన్ని బీచ్‌లు కవర్ చేద్దాం అని చెప్పి ఒక 2-3 పెయిర్స్ దాకా పెద్దోడికి, చిన్నోడికి ఇద్దరికీ తెచ్చాను నేను. బావుంటది బీచ్‌లో క్రియేట్ చేద్దామని చెప్పి. సో, ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి మేము స్టే చేసిన రూమ్‌లో నేను, అమ్మ, నా సిస్టర్ పిల్లలు అందరూ స్టే చేసిన రూమ్‌లో వచ్చి ఇదనమాట మొత్తం అంతా కూడా. ఇదొచ్చి వాష్‌రూము. మొత్తం అంతా కూడా కబోర్డ్ ఇచ్చున్నారు మనము మన ఐటెమ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇదొచ్చి వాష్‌రూము. చాలా హైజీనిక్‌గా చాలా బావుందనమాట. నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ గీజర్ కూడా ఉందనమాట. హాట్ వాటర్ ఇన్‌స్టెంట్‌గా మనకు స్నానం చేయడానికి. మనకు కాకుండా ఇక్కడ బీచ్ పక్కనే ఉంది కాబట్టి వెనకలే మనకు అంత చలి అనిపించదు. అండ్ ఇక్కడ మనము పైకి వెళ్ళిపోదాం రండి. అంటే చెప్పాను కదా పైన ఒక రూమ్ ఉందనమాట. కింద ఒక రూము. మొత్తం అంతా కూడా కిచెను ప్లస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టే చేయడానికైతే సరిపోతది బాగా. అండ్ ఇదొచ్చి ఇక్కడ మనకి చూసారా డిజైన్ కూడా ఎంత బాగా పెట్టారో. డిజైన్ కూడా ఇంట్లో నీట్‌గా స్టిక్కరింగ్స్ కానీ, ఆ మనీ ప్లాంట్ లాంటి డిజైన్ కానీ అంతా కూడా బాగుంది కదా! నాకైతే సూపర్బ్‌గా నచ్చింది. అండ్ ఇటు సైడ్ వచ్చి ఇంకా ఇదొచ్చి కిరణ్ వాళ్ళు తీసుకున్నారనమాట రూము. అండ్ ఈ ఆపోజిట్‌లో బాల్కనీ. సో, పైకెళ్ళొచ్చనమాట మనము ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బాల్కనీలో కూర్చొని మనము ఎంజాయ్ చేయొచ్చు. కాఫీ కూడా బాగుంది. మొత్తం అంతా కూడా రూమ్ అయితే చాలా చాలా బాగా పెద్దగా మెయింటైన్ చాలా చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఒక రోజు కొద్దిసేపు అలా వెయిట్ చేద్దాము. అంటే కొద్దిగా ఎంజాయ్ చేద్దాము ఇక్కడే ఉండి రూమ్‌లో అన్నట్టుగా చెప్పాను కదా! ఇక్కడ కూర్చొని అంటే జస్ట్ ఏదైనా కూడా కాఫీని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఒక స్పేస్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ ఇటు సైడ్ మనకు గ్లాస్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా బాల్కనీ, ప్రైవేట్ బాల్కనీ అయితే ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. సో, వెళ్దాం చూద్దాం ఎలా ఉంది అనేది. మీకు చూపిస్తూ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మేము ముందు రోజు నైట్ వచ్చామని చెప్పాను కదా! సో, వెంటనే పడుకునేసాం అనమాట. జర్నీ చేసి కంటిన్యూయస్‌గా అలసిపోయాము. సో, అందుకని చెప్పి వెంటనే పడుకునేసాము. ఇంకా మీకు చూపిస్తూ నేను కూడా చూస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనని. ఇంకా చెప్పాను కదా ఇక్కడ బాల్కనీ అండ్ ఇక్కడొచ్చి మనకి మిద్ది పైకెళ్ళేకి స్టెప్స్ ఇచ్చారు. ఈ కమ్యూనిటీనే కాకుండా ఇలాంటి కమ్యూనిటీస్ డిఫరెంట్‌గా ఒక కొన్ని అంటే ఒక 10-12 దాకా ఒక కమ్యూనిటీ లాగా రెడీ చేశారు. ఇదే కాకుండా ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి కొన్ని ఇట్లా కమ్యూనిటీస్ టైప్‌లో ఒక 10-12 బిల్డింగ్స్ ఉన్నాయి. సో, ఫుల్ ఆఫ్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. మేమున్న ప్లేస్‌లో మేము వచ్చే టైంకి అయితే కొద్దిగా ఫ్రీగా ఉన్నిన్నాయి. కానీ మేము వెళ్ళే టైంకి మొత్తం అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి విల్లాస్. అండ్ ఇటు సైడ్‌గా మనకి బీచ్ ఉందంట. మనం చూద్దాము నెక్స్ట్ వీడియోలో. నేను కూడా చూడలేదు ఇంతవరకు. సో, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బీచ్ చూపిస్తాను. సో, ఇదే అండి బీచ్ అది. జస్ట్ నెక్స్ట్ వీడియోలో పూర్తి వ్లాగ్ అయితే చూపిస్తాను నేను. బీచ్‌కి ఎలా వెళ్తాం, ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఏంటి అనేది. మేమున్న ప్లేస్‌కి చాలా దగ్గరలో ఉంది. బ్యాక్ సైడే బీచ్. బాగుంటుంది అని చెప్పి ఇదే ప్లేస్‌లో తీసుకున్నాము దగ్గరగా. అండ్ ఇదొచ్చి మనకి పాండిచ్చేరికి సో, ఇదొచ్చి డే 2 వీడియో అనమాట. సో, రెడీ అయిపోయాం. అంటే రెడీ అవ్వలేదు. అందరం మార్నింగే లేచి అంటే మళ్ళీ ఎండ ఎక్కువైపోతే సో, మళ్ళీ అక్కడ బీచ్‌లో అడుగు పెట్టలేమని చెప్పి ఎండ ఎక్కువవుతుంది. సో, అని చెప్పి మార్నింగే అంటే వెనకలే కదా ఎలాగో ఫస్ట్ ఈ బీచ్ అయితే కవర్ చేసుకొని నెక్స్ట్ ప్లేసెస్ ఏంటి అనేది సెర్చ్ చేసుకొని వెళ్దాము అని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాం. సో, మార్నింగే టిఫిన్ కూడా చేయలేదు. టీ తాగేసి ఇంకా నెక్స్ట్ అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాము. చిన్నోడినైతే లేపి తీసుకొచ్చాను. సో, అందుకే నిద్రమత్తులో అలానే ఉన్నాడు. ఈ బిల్డింగ్స్‌కి అన్నీ చెప్పాను కదా ఇక్కడ 10-12 బిల్డింగ్స్ ఒక కమ్యూనిటీ లాగా రెడీ చేసి పెట్టున్నారు అని. సో, అక్కడ దారిలో అంటే మనకి ఇక్కడంతా మొత్తం అంతా ఇలా గార్డెనింగ్ అయితే రెడీ చేసి పెట్టారు. డిఫరెంట్‌గా మనకి చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా! సో, అందుకని చెప్పి ఈ చెట్టు ఏదో బాగుంది అని చెప్పి షూట్ చేసున్నాను. చాలా బాగా అనిపించింది. అంటే ఏదో లీవ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. అందుకే షూట్ చేయాలనిపించి షూట్ చేసున్నాను వీడియో. ఇంకా దారిలో మనకు కొత్తవే కనిపిస్తూ ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము స్లోగా నడుచుకుంటూ అలా పిల్లల్ని తీసుకొని. ఫస్ట్ ఇదైతే మేమున్న బిల్డింగ్స్‌కి ఒక 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటాయి. సో, అందుకే బై వాకే వెళ్దామని చెప్పి ఇంకా మార్నింగే లేచి ఊరికే జస్ట్
డ్రెస్ చేంజ్ చేసుకొని అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా పిల్లలు అమ్మ దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇంకా వెళ్తూ ఉన్నారు. సో ఇంకోసేపు అలా బాగుంటే ఇంకా క్లైమేట్ వాక్ చేసుకుంటూ అలా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను చుట్టుపక్కలంతా. ఇంక ఇక్కడ మనకు వే అంతా కూడా డిఫరెంట్గా అయితే చెట్లు పెట్టున్నారు. సో ఇక్కడ చూసారా అమ్మ చిన్నోడిని ఎత్తుకొని ఇంకా తమ్ముడైతే ఇంకా ఈశాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు. సో ఇంకా మేమైతే ఇక్కడ దారిలో అయితే వెళ్తూ ఉన్నాము. బీచ్కి దగ్గరలో అయితే ఉన్నాము. సో మనకి కొద్దిగా డిస్టెన్స్ అయితే పెట్టున్నారు ఒక్కొక్క కమ్యూనిటీకి. సో ఇక్కడ చూసారా చిన్నవి పూలు కలర్ బాగున్నాయి కదా. సో ఈ కలర్లో నేను నా చిన్నప్పుడు డిసెంబరాలు అనే పూలు వచ్చేటివి. సో అవి అయితే చూస్తున్నాను చాలా లాంగ్ టైము తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చి మనకి బీచ్కి దగ్గరలో ఈ కమ్యూనిటీ అయితే ఉంది. మొత్తం అంతా కూడా ఇండివిజువల్గా ఉన్నాయి అయితే ఈ కమ్యూనిటీలో బిల్డింగ్స్ అయితే. సో ఇది ఇండివిజువల్గా అంటే ఒక పెద్ద ఫ్యామిలీ అయితే స్టే చేసేదానికేమో ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఒక 4 to 5 బిల్డింగ్స్ అయితే బీచ్కి దగ్గరలో ఉన్నాయి. సో ఇదొక బిల్డింగ్ చాలా ఇండివిజువల్గా అంటే ప్రైవేట్గా అంటే ప్రైవసీ ఉంటుంది ఒక ఫ్యామిలీకి అయితే కంప్లీట్గా. అంటే మనకి పక్కనే ఉన్నాయి బిల్డింగ్స్ అయితే. సో మనకి బీచ్కి బ్యాక్ సైడే ఉన్నాయి ఇవి. మొత్తం అన్నీ కూడా మనకి ఫుల్ అయిపోయి ఉండడం వల్ల సో మేమైతే ఇంకా అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాం. సో హియర్ ఈజ్ ద బీచ్. ఫస్ట్ టైం నేను కూడా బీచ్ చూడడము ఇంత దగ్గరగా. అండ్ బోటింగ్స్ కూడా వెళ్తూ ఉన్నాయి ఇక్కడ. మొత్తం అంతా కూడా ఇంకా అప్పుడే ఎండ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది. సో ఇంకా మనకి ఇక్కడ మనం అడుగు పెట్టలేం కదా, ఎండ పెరిగింది అనుకోండి ఇసుకలో మనము అస్సలు పెట్టలేము. మేబీ ఇక్కడ వరకు చెట్లు ఉన్నాయంటే ఇక్కడ వరకు బీచ్ అంటే వాటర్ నిండేదేమో. బీచ్ అయితే ఫైనల్గా చూసేసాము. సో ఇంకా దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ కొద్దిగా చాలామంది అంటే ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు, 1 by 1 వచ్చేస్తున్నారు. ఎందుకంటే మార్నింగే వచ్చేస్తే మనకి బాగుంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది బీచ్ అయితే. సో ఇంకా మనకు టైం పెరిగే కొద్దీ కూడా వేడి ఎక్కువ అయ్యి సో ఈ ఇసుకలో మనం అడుగులు పెట్టలేము అని చెప్పి చాలామంది అయితే మార్నింగే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు బీచ్కి రావడానికి. సో చాలామంది వచ్చున్నారు, బోటింగ్స్ కూడా వెళ్తూ ఉన్నాయి, చూస్తున్నారు కదండి. సో ఇక్కడైతే మనకి ఇంకా చాలామంది ఉన్నారు. సో ప్రాబ్లం అయితే లేదు, మనం బీచ్ని అయితే ఇంకా దగ్గర నుండి చూసేద్దాం. సో పిల్లలు అయితే చాలా వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఈశాన్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా ఎలాగో చాలా రోజుల నుండి నేను బీచ్ చూడాలి అని అడుగుతుంటే ఇంకా నా బ్రదరు తీసుకొచ్చేసాడు అన్ఎక్స్పెక్టెడ్గా అని చెప్పాను కదా. సో తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి బీచ్ ఇంత దగ్గరగా చాలా హ్యాపీగా ఉంది. కాకుంటే డాడీ మిస్ అయ్యాడు. సో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అదే టైమింగ్లో. సో అందుకని తను రాలేకపోయాడు, లీవ్ దొరక్క. సో రిమైనింగ్ అందరూ వచ్చున్నాము, ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా చెప్పాను కదా అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోతూ ఉంది. సో ఫస్ట్ అయితే ఈ బీచ్ దగ్గరగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇదైతే చూసేద్దాము అని చెప్పి వచ్చేసాము ఇక్కడికైతే. సో ఇంకా అక్కడ దూరంగా మనకి బోట్స్ కూడా మొత్తం అంతా కనిపిస్తున్నాయి ఇటు సైడ్గానే వస్తూ. సో వాటర్ సౌండ్స్ అయితే చాలా బాగా పీస్ఫుల్గా ఉన్నాయి, నాకైతే చాలా బాగా అనిపించింది. కొద్దిసేపు అక్కడే కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఈశాన్ అయితే చూసారా ఇసుక దగ్గర బొమ్మలు వేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో ఇంక ఇక్కడ మనకు తినడానికి అయితే ఏమీ లేవు. ఇంకెలాగో మనకి ఇక్కడ విల్లాస్ అయితే దగ్గరగానే ఉన్నాయి. చెప్పాను కదా మనకి అన్నీ వండుకోవడానికి ఇచ్చేసారు వాళ్ళే అని. సో ఇంటికి వెళ్ళి ఇంకా చేసుకొని తినాల్సిందే. సో అందుకని చెప్పి 6 ఆ టైమింగ్కి అయితే వచ్చేసాము, 6-7 o'clock ఆ టైమింగ్కి. సో ఈశాన్ చూసాడా దగ్గరగా వాటర్ ఫ్లోని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో తను చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఇంకా ఫైనల్గా ఇప్పటికైతే కుదిరింది అనమాట బీచ్ చూడడానికి. సో తనతో పాటు నాకు కూడా. అండ్ ఇక్కడ నేను కూడా అంటే ఫ్యామిలీ మెంబర్స్తో సహా అందరము ఒక బీచ్ అయితే చూసేసాము. మార్నింగే వెళ్ళాలంటే ఎందుకంటే మనకు అక్కడ అడుగు పెట్టడానికి కూడా అంటే మనకి ఎండ అలా వచ్చిందనుకోండి అడుగు పెట్టడానికి కూడా ఇసుక కదండి, మొత్తం అంతా శాండ్తో ఉంటుంది కాబట్టి సో మనకి అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది వేడిగా ఉండడం వల్ల. సో అందుకని మార్నింగే లేచి ఫ్రెష్ అప్ కూడా అవ్వకుండా జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకునేసి వెనకలే కదా ఎలాగో అని చెప్పి వచ్చేసాము అందరము. తను వచ్చి ఇక్కడ మా కిరణ్ ఫ్రెండ్ అనమాట. సో అందరం కలిసి వచ్చామంటే ఒకటే అయితే కొంచెం బోరింగ్గా ఉంటుంది. సో మేము ఆల్వేస్ డ్రైవింగ్ అంటే కన్నా ఎక్కడైనా లాంగ్ జర్నీస్ అంటే కంప్లీట్గా నాకు వామిటింగ్స్ సెన్సేషన్ అనేది ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది. సో అందుకని డ్రైవింగ్లో ఎప్పుడు జర్నీస్లో ఉన్నా కూడా నేను నిద్రపోతాను. సో అందుకని తనకు బోరింగ్ అలా కొట్టకున్నా సో తను కూడా వచ్చాడనమాట పిల్లలతో పాటు. పిల్లలంటే చాలా ఇష్టం తనకు కూడా. సో అందుకని చెప్పి వాళ్ళతో జర్నీ చేసినట్టు ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు
ఉంటుందని తను కూడా వచ్చాడనమాట. సో ఇంకా పిల్లలు అయితే బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈశాన్ అసలు హ్యాపీనెస్ అయితే చూసి చాలా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. తన ఆనందం చూసి బీచ్ చూశాను అని ఒక ఫీలింగ్ అయితే తన ఫేస్లో తెలుస్తోంది. తను ఇంకా అక్కడ కూర్చొని ఆడుతుంటే లేయట్లేదు ఎవరు కూడా. ఇంకా చిన్నోడైతే అక్కడ వాటర్ మనకి అలల్లాగా వస్తున్నాయి కదా, సో ఎంజాయ్ చేస్తూ అక్కడ తడుస్తూ అలా ఉన్నాడు. సో ఇంక ఈశాన్ చూసారా ఇక్కడ ఎంతసేపు లేగలేదు, ఫైనల్గా అక్కడ మనకి అల వచ్చి ముందుకు తోసేసింది. సో అదే నాకు కూడా కొద్దిగా భయం. ఇక్కడ కొన్ని చాలా వరకు నేను వీడియోస్లో చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఈ అలలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. సో కొద్దిగా మనం కూడా చూస్తూ ఉండాలి అన్నట్టుగా. కొంచెం ఇక్కడైతే మనము పెట్టి ఏదైనా ఫ్లవర్ కానీ కొద్దిగా లోపలికి వెళ్ళకుండా సో అది బయట నుంచే చూసి ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి అని చెప్పినమాట. సో అందుకని చెప్పి ట్రై చేశాను. ఒక ఫ్లవర్ అయితే పెట్టి అక్కడ దగ్గరలో ఉంటే ఒక ఫ్లవర్ అయితే అక్కడ పెట్టాను. సో వాటర్ లో వెళ్ళిపోతే అక్కడ మనకి జరుగుతుంది అని చెప్పి చెప్పిందన్నమాట. సో అందుకని ట్రై చేశాను. కొద్దిసేపు అలానే కూర్చున్నాము. ఎంతసేపటికి అక్కడ దాకా ఫస్ట్ అయితే వచ్చున్నాయి వాటర్, తర్వాత ఫ్లవర్ పెట్టిన తర్వాత అక్కడ దాకా అస్సలు రాలేదు. కొద్దిసేపు అలానే చూస్తూ ఉండగానే అని చెప్పి ఫ్లవర్ ఎప్పుడు ఏదైనా కోరిక అంటే ఆ వాటర్ లో వెళ్ళిపోయిందో తెలియదు. సో చూసారా లేదు ఫ్లవర్ వెళ్ళిపోయింది. సో నేను అనుకున్నది అయితే జరుగుతుంది అని ఒక చిన్న నమ్మకం అయితే వచ్చింది. సో ఫైనల్ గా అయితే ఇంకా మేము బీచ్ ఎంజాయ్ చేసాము. ఒక 3 hours దాకా అయితే ఉన్నాము పిల్లలతో పాటు. కాకుంటే కొద్దిగా ఆఫీస్లో వర్క్ బిజీ అయిపోయి రాలేకపోయారు తను. సో రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం కదా నేను కూడా బీచ్ చూడ్డము. సో నేను నా పిల్లలు ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. కాకుంటే ఇంకా అలల దగ్గరే కొద్దిగా నాకు టెన్షన్గానే ఉన్నింది, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి. జస్ట్ చూస్తూనే ఉన్నాను, ఒక పక్క వీడియో తీస్తూనే ఇంకో పక్క చూస్తూనే ఉన్నాను వాళ్ళ వైపు. లోపలికి వెళ్ళిపోతారు. ఈశాను కొద్దిగా అన్నిటికీ అంటే కొద్దిగా ఓవర్ ఎగ్జైటెడ్ అనమాట. ఏదైనా కూడా చాలా హ్యాపీగా తను ఏం చేస్తున్నాడు తన హ్యాపీనెస్లో అనేది తెలుసు. అందుకని చెప్పి నేను అక్కడ తన కల్లా చూసుకునే ఉన్నాను. మొత్తానికైతే ఒక బీచ్ కంప్లీట్ చేసేసాము. అంటే మార్నింగే లేవడం వల్ల, అంటే అప్పటికే లేట్ అయింది, ఎందుకంటే మాకు నైట్ లేట్ అయింది కొద్దిగా, అన్ని భోజనాలు అన్నీ. మేము అక్కడికి వచ్చేసరికి విల్లా దగ్గరకు వచ్చేసరికి లేట్ అయిపోయింది, అవుట్స్కట్స్లో ఉన్నింది కాబట్టి. సో ఫుడ్ కూడా ఇంకా ఆ టైమింగ్లో మాకు ఆల్మోస్ట్ చాలా అన్ని క్లోజ్లోనే ఉన్నాయి. మాకు నచ్చిన ఫుడ్ అయితే దొరకలేదు. సో ఇంకా కొద్ది దూరం వెళ్ళి నా బ్రదరు వాళ్ళు తర్వాత తీసుకొచ్చారు, లోపల సిటీలోకి వెళ్ళి తీసుకొచ్చారు ఫుడ్. సో ఇంకా అప్పుడు లేట్ అయిపోయి నైట్ కూడా పడుకోవడం ఇంకా పిల్లలతో పాటుగా పడుకోవడానికి లేట్ అయిపోయింది. సో అందుకని ఇంకా మార్నింగ్ లేచాము అక్కడికి 8 అలా అయిపోయింది అనుకోండి, 7:30 అరౌండ్ అలా అయిపోయింది ఎగ్జాక్ట్గా. సో ఇంకా అంతా ఊరికే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడం అనేది ఎందుకని చెప్పి టక్ రెడీ అయిపోయి వచ్చాము. ఇక్కడ చూసారా తాబేలు చనిపోయింది. సో ఇక్కడ మొత్తం అంతా కూడా బాగుంటే ఇంకా వీడియో తీసి తర్వాత ఎలాగో బీచ్లో తడుచున్నారు, మొత్తం అంతా మట్టి అయిపోయింటే ఇంకా నా తమ్ముడు పిల్లోళ్ళు ఇద్దరు కూడా స్విమ్మింగ్ చేసి స్నానం చేశారు. సో ఇంక ఇది వచ్చి మాకు సెకండ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దాకా అయితే. నెక్స్ట్ ఇంకా డే 3 అనమాట. ఇంకా మేము చెప్పాను కదా 3 days ప్లాన్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళాక తెలీదు, అన్నీ కవర్ అయితే నెక్స్ట్ డే ప్లాన్ చేయొచ్చు అని అనుకున్నాము. ఇంకా అప్పటికి కూడా మనం నెక్స్ట్ డే ప్లాన్ చేయడానికి కూడా అక్కడ స్పేస్ లేదు, ఎందుకంటే ఇంకా నా బ్రదర్కి నా సిస్టర్కి ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో జస్ట్ ఇది వీకెండ్ ప్లాన్స్ అనుకోకుండా వచ్చాం కాబట్టి, అదే ప్లాన్ చేసుకొని వచ్చినంటే మేబీ 3 to 4 days స్పెండ్ చేస్తుండే వాళ్ళం మేము అన్నీ చూడడానికి. కాకుంటే ఇంకా అది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి సో అందరికీ కుదరలేదు, ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి. ఇంకా అక్కడికి మా సిస్టరు వర్క్ చేస్తూనే వచ్చింది. అక్కడ వచ్చేటప్పుడు అంటే మదనపల్లి టు పాండిచ్చేరి బయలుదేరేటప్పుడు ఆన్ ద వే మనకి వర్క్ చేస్తూనే వచ్చింది. అంటే మేము యాక్చువల్గా ఆ రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. సో అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూనే స్టార్ట్ అయింది. సో ఇంక ఇక్కడ మేము డే 3 కదా, మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ప్లస్ ఇంకా బీచెస్ రిమైనింగ్ ఉన్నాయి చూడు, వీలైనంత కవర్ చేసేయాలి ఇవాళ అని చెప్పి చూస్తున్నాం. ప్లస్ చిదంబరం, ఇక్కడ చూసారా చిదంబరం, కరైకల్ సంథింగ్ బోర్డింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ రూట్లోనే మనకి పిచ్చవరం అని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనే ఊరు వస్తుందంట. మనకి అరౌండ్ 70 to 74
కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే వస్తుంది అని చెప్పి చెప్పున్నారు. సో అక్కడికి వెళ్దాం అని చెప్పి బయలుదేరాము. దీని మధ్యలో బీచెస్ వస్తే కూడా అవి కవర్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నాము. సో ఫైనల్గా అయితే బయలుదేరేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్గా మేము థర్డ్ డే కాబట్టి ఇది కొద్దిగా రిఫ్రెషింగ్గానే ఉండింది. కొద్దిగా ముందు రోజు నైట్ రెస్ట్ తీసుకున్నాం కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగే బయలుదేరేసాము. ఇక్కడ చూసారా పీవీఆర్ మాల్ ఇంత దూరంలో ఉంది, అంటే సిటీలోకి ఎంటర్ అయ్యాక ఉందన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా మధ్యలో ఏమేమి మనకి లొకేషన్స్ కనిపిస్తాయి అవైతే కవర్ చేసుకొని వెళ్దాము అని అనుకుంటూ చూస్తూ ఉన్నాము. ఇది వచ్చి మొత్తం అంతా కూడా మనకి పిచ్చవరం వెళ్ళే రూట్ అనమాట. పిచ్చవరం ప్లస్ చిదంబరం ఒకే రూటు. పిచ్చవరం టు చిదంబరం మనకి చాలా దగ్గరే అట. సో చూద్దాం, వీలైతే అది కూడా కవర్ చేసుకొని వద్దాము అని అనుకొని వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా పిల్లలు అయితే ఇద్దరు, ఒకడైతే ఆడుకుంటూ ఉన్నాడు పెద్దోడైతే, చిన్నోడైతే ఇంకా నిద్రపోతున్నాడు. ఇంకా మార్నింగే లేపేసాం కదా, కొద్దిగా టిఫిన్ తినిపించేసి మధ్యలో కొద్దిసేపు పడుకునేసాము, అంటే పడుకోబెట్టేసాము. ఇంకా నాకు కంటిన్యూస్ జర్నీస్ కదా, సో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వామిట్ సెన్సేషన్స్ అంతా కూడా. సో అందుకని కొద్దిగా అలా నాప్ వేసాను కొద్దిసేపు అలా అంటే అక్కడ క్లైమేట్ కూడా అలానే చాలా వేడిగా ఉంది క్లైమేట్ అయితే. అంటే మనకి నియర్ బై బీచెస్ చాలా ఎక్కువ కదా, సో అందుకని ఆ వేడి అంతా మనకి తెలుస్తుంది అనమాట సిటీలో ఉన్నంతసేపు. సో ఇంకా ఫైనల్గా అయితే మేము ఇక్కడ పిచ్చవరం అయితే బయలుదేరేసాము. ఇక్కడికి మనకు ట్రైన్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి. బై బస్ మనకి పాండిచ్చేరి టు కూడా వెళ్ళొచ్చు. సో మనకి నియర్ బైయే కాబట్టి, సో బై కార్ అయితే మనకు అంత ఇదిగా అనిపించదు అనమాట, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా మహాత్మా గాంధీ మెడికల్ కాలేజ్ అట, ఇది బాగుంది కదా. సో అందుకని వీడియో షూట్ చేశాను. అంటే దారిలో మనకి ఏదైనా కూడా కనిపిస్తే షూట్ చేయాలి అని అనుకున్నాను. సో ఫైనల్గా అంటే మధ్యలో అయితే చాలా వరకు మిస్ అయి ఉన్నాయి, ఎందుకంటే చెప్పాను కదా కొద్దిసేపు అలా వామిట్ సెన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల నాప్ వేసాను. కొద్దిగా ఎలాగో చిన్నోడిని అమ్మ పట్టుకొని ఉంది, సో తను నిద్రపోతుంటే నేను కూడా కొద్దిసేపు అలా పడుకున్నాను. అంటే మనము ఒక రొటీన్ కంటూ అలవాటు పడిపోయి ఉంటాం కదా, మార్నింగే జర్నీస్ చేయడం కానీ అలాంటివన్నీ లేకుండా జస్ట్ ఒక రెగ్యులర్ రొటీన్కి అయితే అలవాటు పడిపోయి ఉంటాం కదా. సో అనుకోకుండా ఇలాంటి ప్లానింగ్స్ చేసినప్పుడు మనకు అవన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి, అండ్ మన బాడీకి కూడా సెట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఇక్కడ చూసారా మనకి ఫుల్ అంతా ఇక్కడ బోటింగ్ కానీ ఇక్కడ ఏదేదో చేపిస్తూ ఉన్నారు మొత్తము. అండ్ ఇదంతా కూడా మనము పాండిచ్చేరి అవుట్స్కట్స్ నుంచి జస్ట్ పిచ్చవరం వెళ్ళే రూట్లోనే అనమాట. ఇంకా సరే అని కొద్దిసేపు అలా వామిట్ సెన్సెస్ ఉండడం వల్ల కొద్దిగా అలా టెంకాయలు చూసామన్నమాట తాగడానికి. సో ఇంకా అక్కడ మొత్తం అంతా కూడా ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల నెక్స్ట్ వెళ్దామా అని చెప్పి కొద్ది దూరం అలా వెళ్ళాము, ఎక్కడైనా కనిపిస్తే తాగుదాము ఇంకా అని చెప్పి. సో ఇక్కడ చూసారా మొత్తం అంతా కూడా మనకి పంట పొలాలు, ఈ తాటి చెట్లు అంటారు కదా, సో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా ఎక్కడ చూసినా కూడా. సో ఇంకా ఇది కంప్లీట్ చేసుకొని ఈరోజు అంటే యాక్చువల్గా సండే అనమాట. ఇంకా సండే అయిపోతే ఇంకా మండే నుంచి ఇంకా మనకి వీళ్ళకి ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి. సో అందుకని చెప్పి ఈరోజు మ్యాక్సిమం వీలైతే ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని కవర్ చేసేసుకుందామని చెప్పి మార్నింగే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. సో విల్లా అయితే వెకేట్ చేయలేదు, మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఫ్రెష్ అయ్యి సో మ్యాక్సిమం కవర్ చేసేద్దామని చెప్పి బయలుదేరదాం. ఇంకా నైట్కి ఇంకా అక్కడ రెస్ట్ తీసుకునేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకొని అనుకుంటూ ఉన్నాము. ఇంకా అక్కడికి వచ్చాకే మేము అన్నీ కూడా ప్లాన్ చేసాం. అంటే యాక్చువల్గా మా డాడీ మా మామ్ మొత్తం అన్నీ ముందే బ్రదర్ సిస్టర్ అందరూ చూసేశారు. ఇప్పుడు నాకి పిల్లలకి అన్నమాట కొత్తగా ఇవన్నీ కూడా అనిపించేది, వీళ్ళు ముందే చూసేసి ఉన్నారు. సో అందుకని వీళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్తే ఏ టైమింగ్స్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ టైమింగ్లలో ఇలా వెళ్దాం అని చెప్పి ఇంకా నా బ్రదర్ చెప్తుంటే సో అక్కడికి ప్లేసెస్ అన్నీ అయితే కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మ్యాక్సిమం ఇంక ఇక్కడికి వచ్చాక మేము ఇంకా దగ్గరలో ఒక 15 కిలోమీటర్స్ అరౌండ్లో అయితే ఉన్నాం మేము
పిచ్చవరంకి. సో ఇంకా అక్కడైతే టెంకాయలు ఉన్నాయి. సో అక్కడ టెంకాయ వాటర్ అయితే తీసేసుకున్నాము రోడ్ క్రాస్ అయ్యి. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చి బట్టలన్నీ కనిపిస్తే అవన్నీ చూస్తూ ఉన్నాం. పిల్లలకి క్లైమేట్ కూడా చాలా ఇదిగా ఉంది కదా, సో అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ ఫైనల్గా అయితే పిచ్చవరంకి వచ్చేసాము. సో ఇక్కడైతే బోటింగ్ పాయింట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఈ మధ్యలో మేమైతే అసలు అక్కడికి రీచ్ అవ్వడానికి ఎన్ని అయితే తిరిగామనుకోండి. ఏరియాస్ మొత్తం లోపలికి వచ్చేసి ఎక్కడెక్కడో తిరిగేసి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. ఇంకా సరే టైం అయింది కదా అని చెప్పి తినేసి ఒకేసారి అక్కడ వచ్చామన్నమాట ఇక్కడికి బోటింగ్ పాయింట్ దగ్గరికి. మధ్యలో మేము ఒక హోటల్లో అయితే తిన్నాము. ఇంకా ఫిష్ అయితే చాలా బాగుండిందంట. మా బ్రదర్ అయితే చెప్పాడు చాలా టేస్టీగా ఉన్నింది. మేమైతే ఇంకా ఫుల్ అంతా థ్రోట్ అంటే వామిట్స్ అవ్వడం వల్ల కొద్దిగా ఏం తీసుకోలేదు, కొద్దిగా వెజ్ టైప్లోనే తీసుకున్నాం అనమాట. వాళ్ళు మాత్రం నాన్ వెజ్ తిన్నారు. తర్వాత ఇక్కడ మేము వచ్చేసామన్నమాట బోటింగ్ పాయింట్ దగ్గరికి. ఫుల్ ఆఫ్ జాకెట్స్ అయితే ఇచ్చేసారు అందరికీ కూడా. సో అండ్ ఇక్కడ నేను ఇందాక చూపించిన బోటింగ్ పాయింట్లో అయితే మనకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ బోట్స్ కూడా ఏ బోట్కి ఏ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి అన్నట్టుగా ఆడైతే బోర్డింగ్లో ఉందన్నమాట. కాకుంటే ఇంకా నేను మళ్ళీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చి మనకి క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, ఫుల్ వర్షం పడేలాగుంది. సో కొద్దిగా అక్కడ ఆగి క్లైమేట్ చేంజ్ అవ్వడం చూసి కొద్దిసేపు అలా ఆగి మళ్ళీ బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. బోట్ ఎక్కడం ఫస్ట్ టైమే, కాకుంటే కొద్దిగా భయం ఉన్నది, పిల్లోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి డేర్ చేసి అయితే ఎక్కేసాం. ఈ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చి కొడలూరు డిస్టిక్లో ఉంది, నియర్ చిదంబరం. అండ్ ఈ ఫారెస్ట్ వచ్చి మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. అండ్ మనము ట్రావెల్ చేసే ఆప్షన్స్ అయితే మనకి ఫాస్టెస్ట్ వేలో ఇక్కడికి రావాలి అని అనుకుంటే పాండిచ్చేరి నుంచి కార్ తీసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 1 hour 16 minutes అయితే పడుతుంది. అండ్ మనము ట్రైన్లో రావాలంటే పాండిచ్చేరికి వచ్చి తర్వాత లోకల్ ట్రాన్స్పోర్ట్లో పాండిచ్చేరిలో లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని పిచ్చవరానికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో పాపులర్ వచ్చి బోటింగ్ అండ్ వాటర్ యాక్టివిటీస్ ఫేమస్. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చి మోటార్ బోట్స్ అండ్ ప్యాడిల్ బోట్స్ ఉంటాయి. ప్యాడిల్ బోట్స్లో అయితే 150 per hour మనకి ఉంటుంది. అండ్ మోటార్ బోట్స్ అయితే 1000 per hour అయితే ఉంటుంది అనమాట. ఫారెస్ట్లకు అయితే మనకి ఎంట్రీ ఫీ అయితే ఉండదు. ఫస్ట్ అయితే మనకు ఇక్కడ జాకెట్స్ ఇచ్చేసింటారు, వాటర్ సేఫ్టీ అంటే మనకి ఇక్కడ వెళ్తూ ఉంటాం కదా ఫారెస్ట్లోకి లోపలికి. యాక్చువల్గా మనకి ఇక్కడ జస్ట్ ఒక 10 దగ్గరగానే అలౌడ్ ఉందన్నమాట. లోపలికి ఫారెస్ట్ లోపలికి అయితే అలౌడ్ లేదు. సో అందుకని చెప్పి మనకి ఈ ప్యాడిల్ బోట్స్లోనే మనకి బాగుంటుంది. అంటే మనకు జర్నీ చేసినట్టు, అంటే మనం అన్నీ చూసినట్టు కానీ మనమే బోటింగ్ అంటే మనకి నడిపినట్టుగా అలా ఉంటుంది అని చెప్పి ఈ ప్యాడిల్ బోట్స్ అయితే తీసుకున్నాము. మనకి ఈ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో అయితే లోపలికి ఎంట్రీ లేదట, మధ్యలో చెప్పారనమాట. సో మనకి లోపలికి తీసుకెళ్ళాలి అని అంటే వీళ్ళకి మధ్యలో ఎక్స్ట్రా అంటే సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది లోపలికి తీసుకెళ్ళాలి అని అంటే. సో ఇక్కడ సరే మేము కూడా లోపలికి వెళ్ళడానికే ప్లాన్ చేసాం మధ్యలోకి వచ్చిన తర్వాత. అంటే ఆయన కూడా మధ్యలోకి వచ్చాకే చెప్పారు, సో సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది అని. సో పే చేసేసాం అనమాట. నాకు అక్కడ బోట్లో కూర్చున్నంతసేపు కూడా పిల్లలతోనే కొద్దిగా టెన్షన్ అయితే ఉండేది. ఇక్కడ మనకి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 AM to 6:30 PM దాకా అయితే మనకి బోట్స్ అయితే లోపలికి రన్ అవుతాయి. లేకుండా తర్వాత మనకు అన్నీ కూడా పోవన్నమాట. మెయిన్గా ఇక్కడ మనకి మస్కిటోస్ కూడా ఎక్కువే లోపలికి వెళ్ళే కొద్దీ కూడా. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ హోల్ మనకి మొత్తం అంతా కూడా 1,47,000 kilometers డిస్టెన్స్లో అయితే మనకి ఏం చెప్పుంటారు మొత్తం సరౌండింగ్ అంతా కూడా ఉంటుంది అనమాట, ఫుల్ ఫారెస్ట్ అంతా కూడా. దానికి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు బోటింగ్ ఆయన నడుపుతూ అన్నీ చెప్తూ ఉంటారు. సో ఇంకా నాకైతే భయం వేసి ఇంకా కిరణ్ దగ్గరికి, నా తమ్ముడి దగ్గరికి అయితే ఇచ్చేసాను. చిన్నోడిని పట్టుకో, ఇంక ఈశాన్ని అయితే కొద్దిసేపు అలా పట్టుకో అని చెప్పి అమ్మ దగ్గర పెట్టేశాను. కొద్దిసేపు అలా చూస్తూ వచ్చేసే అంతవరకు కూడా నాకు టెన్షన్ అయితే ఉన్నింది. రిటర్న్ వరకు కొద్దిగా అంటే మనకు లోపలికి వెళ్ళే కొద్దీ కూడా మనకి అంతా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. కొద్దిగా టెన్షన్ అయితే ఉన్నింది. కాకుంటే మేము ఒక్కరమే కాదు, మధ్యలో చాలామంది డిసైడ్ అయ్యి
లోపలికి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసేసుకొని అందరూ చాలామంది, మేమే కాకుండా చాలామంది అయితే మాకు దారి మధ్యలో అయితే కనిపించారు. సో మొత్తం అంతా కూడా ఇక్కడ రిటర్న్ వచ్చే వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళే వస్తూ ఉన్నారనమాట. సో కొద్దిసేపు ఇంకా అంటే మనకు ఒక లిమిట్ అయితే ఉంది, వెళ్ళే రేంజ్, కానీ ఇంకా తర్వాత మనం వెళ్ళకూడదు అనే రెస్ట్రిక్షన్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. రిటర్న్ వచ్చేకి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మొత్తం ఇంక ఈయన అయితే బోట్లో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇలా ఉంటుంది లోపల, ఇలా ఉంటుంది అన్నట్టుగా. సో ఫైనల్గా అయితే ఈ బోట్లో కూడా ఎక్కించేసాను పిల్లల్ని. చాలా బాగా అనిపించింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్ కూడా. అండ్ పిల్లలతో వచ్చామనుకోండి టెన్షన్ కూడా ఉంటుంది, ఎలా ఉంటుందో ఏంటో అనేది. సో అక్కడ బోట్లోకి ఎక్కేటప్పుడు కూడా నాకు ఇటు సైడ్ కూర్చోండి అటు సైడ్ కూర్చోండి మెయింటైన్ చేయాలి కదా బోట్ని, అంటే ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి కదా అంటుంటే నాకు కొద్దిగా భయం అయితే వేసింది. సో ఈశాన్ అయితే అసలు ఏమీ భయం లేకుండా ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఆయన చెప్తూ ఉంటే అన్నీ కూడా వింటూ ఉన్నాడనమాట. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈశాన్ కూడా కొద్దిసేపు అలా బోట్ నడిపాడు ఆయనతో పాటుగా కూర్చొని. సో ఇంకా మొత్తం అంతా కూడా దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తానండి. ఎందుకంటే సో ఇలాంటివి ఎప్పుడు కూడా మనము చూడలేమన్నమాట. సో ఎప్పుడైనా కూడా వీకెండ్లో వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్ని ఖచ్చితంగా నేను ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటాను. చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా కూడా అనిపించింది, ప్లస్ టెన్షన్గానే ఉన్నింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. సో కొద్దిగా టెన్షన్ అయితే ఉన్నింది. నేనైతే మిడిల్లో కూర్చొని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా మొత్తం అంతా ట్రీస్ ఎలా ఉన్నాయో ఆ వాటర్లో. ఓన్లీ డీప్కి మనకి ఓన్లీ ఫిషింగ్ బోట్సే అలౌడ్ ఉన్నాయంట, రిమైనింగ్ బోట్స్ అయితే అలౌడ్ లేదని చెప్పున్నారు అక్కడ అఫీషియల్గా అయితే. సో మనకు దారి మధ్యలో అయితే వాళ్ళు చెప్తారు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పున్నారనమాట. సో కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేసేసి లోపలికి అయితే మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సో చూసారా చిన్నోడిని ఎంత గట్టిగా పట్టుకొని, ఫేస్లో అయితే నాకైతే ఎంత టెన్షన్ ఉందో ఈ బోట్ అంటే. నేను కొద్దిగా ఈ మూవీస్ అలాంటివన్నీ చూసి కొద్దిగా టెన్షన్ అనేది ఉంటుంది అనమాట, ఎట్లాంటి అంటే సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. అయితే ధైర్యంగా అయితే ట్రావెల్ చేసేసామన్నమాట. సో చూసారా డిఫరెంట్గా ఇక్కడ మొత్తం అంతా కూడా ట్రీస్కి అంతా ఎలా ఉన్నాయో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తానండి. ఇంకా మనకి లోపలికి వెళ్తూ ఉన్నాము, లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఇంకా మనకి అంటే దగ్గరగా చెట్లు కానీ మొత్తం అంతా కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనము ఫీల్ అవుతాము ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది వచ్చి. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా మధ్యలో చెప్పాను కదా ఆల్మోస్ట్ మేము ఒక్కరమేమో అనుకున్నాము ఇట్లా రిటర్న్ అయ్యేటప్పుడు, కాకుంటే ఇక్కడ ఇలా వచ్చేటప్పుడు లోపలికి మేము ఒక్కరమేనని చాలా భయపడ్డాను నేనైతే. కాకుంటే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చాలామంది రిటర్న్లో ఉన్నారు అన్నీ చూసుకుంటూ. అప్పుడు కొద్దిగా నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. చాలామంది యూట్యూబర్స్ అయితే ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ కనిపించారు. సో మేమైతే ఈ రూట్లో వెళ్ళాము. అంటే చాలా బోట్స్ వచ్చున్నాయి కదా, ఎవరు అక్కడ అంటే మనకు వెళ్ళే కొద్దీ ఇంకా దగ్గరగా చెట్లు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది ట్రావెల్ చేయడానికి, బోట్స్ తిరగడానికి కానీ అన్నట్టుగా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్లో వెళ్ళిపోయారు. సో ఇక్కడ మేమైతే ఫ్రీగా ఈ రూట్లో అయితే వెళ్తూ ఉన్నాము. వర్షం పడేలాగైతే క్లైమేట్ చేంజ్ అయిపోయింది దారి మధ్యలో. ఇంకా నాకు కొద్దిగా టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మూవీస్ చూసి ఎక్కువ నేను అలానే అవుతుందేమో ఏంటోనని అనే థింకింగ్లోనే ఉన్నాను. ఇంక ఇక్కడ దారి మధ్యలో ఈశాన్ చూసారా కొద్దిసేపు నేను నడుపుతానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కొద్దిసేపు. సో కొద్దిసేపు అలా నడిపిన తర్వాత ఇంకా తనకు కూడా ఇబ్బంది అవుతుంది, మనం దగ్గరికి పోయే కొద్దీ ఇంకా జర్నీ మనకి కొద్దిగా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి. సో కొద్దిసేపు అలా తనతో పాటు నడిపించేసి బోటింగ్ నెక్స్ట్ పిలిపించేసామన్నమాట. అంటే మనకి బ్యాలెన్స్ ఉండాలి కదా బోట్ కూడా. సో అందుకని కొద్దిసేపు అక్కడ కూర్చోబెట్టేసిన తర్వాత ఇక్కడికి పిలిపించేసాము. సో ఒక్కొక్కసారి అంటే కొద్దిసేపు అలా నడిపారు బోట్. సో దాని గురించి మొత్తం అంతా కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా అవన్నీ కూడా నేనైతే ఇంకా పిల్లలతో టెన్షన్ వల్ల మొత్తం అంతా షూట్ అయితే చేయలేదు. సో ఇంకా మనకు లోపలికి వెళ్ళే అయితే ఇంకా దగ్గరగా ఉండిపోతాయంట చెట్లంతా మొత్తం, అంటే చూడాలి అని చెప్పున్నారు. ఇంకా మనకి ఇక్కడ చుట్టుపక్కలంతా ఐలాండ్ ఉందంట. సో కొద్దిసేపు స్టే చేసేటట్టు అనమాట. సో ఇంకా మనకి క్లైమేట్ కూడా అంతగా సహకరించట్లేదు కాబట్టి సో ఫాస్ట్గా చేసుకొని రిటర్న్ వెళ్ళాలి అని అయితే అనుకున్నాము. మేము ఎంతైతే వెళ్తూ ఉన్నామో అంత దూరంలో కూడా ఎవ్వరు కూడా కనిపించలేదు. నాకైతే దారి మధ్యలో కొద్దిగా టెన్షన్ కూడా అనిపించింది, ఎవ్వరు లేరేంటి
అందరూ రిటర్న్ వెళ్ళిపోయారేమో, క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతుంది అని ఒక టెన్షన్ అయితే ఉన్నింది లోపల నాకు. సో ఇంకా మేము అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి చాలామంది రిటర్న్ అవుతూ అయితే కనిపించారు. అందులో చాలామంది యూట్యూబర్స్ అయితే కూడా ఉన్నారు, వీడియో మొత్తం షూట్ చేసుకుంటూ. చాలా ఫారిన్ కంట్రీస్, అంటే మనకి ఇది టూరిస్ట్ ప్లేస్ కదండి, సో అందుకని చెప్పి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం అంతా కూడా వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని మొత్తం అంతా కూడా మనకి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మొత్తం అంతా ఈ వెదర్ని కానీ, ఈ ఎంజాయ్మెంట్ని, ఈ బోటింగ్ అని మొత్తం అంతా కూడా. సో ఇక్కడ చెప్పాను కదా, అందరూ రిటర్న్ అవుతూ ఉన్నారు దారి మధ్యలో అని చెప్పాను కదా. సో ఇక్కడ వీళ్ళు ఒకరు ఉన్నారనమాట. సో మనకి ఇంకా వెళ్ళే కొద్ది దూరం అవుతుంది కాబట్టి, సో ఇక్కడ వాళ్ళకి కొద్దిసేపు వాళ్ళకైతే అక్కడి దాకే ఉందంట, వాళ్ళకైతే అక్కడి దాకా తీసుకెళ్ళామని చెప్పారు. ఇంకా దగ్గరగా వెళ్ళొద్దులే, ఇంకా దగ్గరగా మనకి ట్రావెల్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంతమంది కొంత దూరం దాకా మాట్లాడుకొని ఉంటారు. ఇక్కడ చూసారా మోటార్ బోట్లో అయితే వెళ్తూ ఉన్నారు చాలామంది. ఇక్కడ చూసారా ఇంకొక రూట్లో అయితే వచ్చున్నాము. ఇంకా మనకి చెప్పాను కదా, వెళ్ళే కొద్దీ మనకి దగ్గరగా అయిపోతాయి చెట్లంతా కూడా. ట్రావెల్ చేయడానికి కొద్దిగా అంటే అడ్వెంచరస్ అనమాట మొత్తం అంతా కూడా, అట్లా అనిపిస్తుంది. మనకి ఏదైనా కూడా ఒక కొత్త ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట వెళ్ళే కొద్దీ కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేము వెళ్ళాము. అక్కడైతే కొద్దిగా నాకు రిలీఫ్ అయింది. ఒక 2 మెంబర్స్ అలా కనిపించేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట మనసులో టెన్షన్ అయితే. సో ఇంకా ఎవరు కనిపించట్లేదు, ఏంటి మనమే లోపలికి వచ్చేసామా ఏంటి అని అనేది ఒక టెన్షన్ అయితే ఉన్నింది. సో మళ్ళీ కొద్దిగా రిలీఫ్ అయ్యాను. ఒక 3 to 4 మెంబర్స్ అయితే కనిపించారు దారి మధ్యలో మనకి. సో వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు కాబట్టి సో కొద్దిగా రిలీఫ్ అయిపోయాను. అండ్ ఇక్కడ చూసారా చాలా బాగా అనిపించిందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయిన దానిలో అయితే మాత్రం, అంటే నేను చూసిన ప్లేసెస్లో ఫీల్ అయిందానికి నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైము బోటింగ్లో ఇలాంటి ప్యాడిల్ బోట్స్లో ట్రావెల్ చేయడం కూడా నేను కానీ పిల్లలు కానీ. సో అందుకని చెప్పి కొద్దిగా టెన్షన్ అయితే ఎవరికైనా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు. సో అందుకని చెప్పి ఇంకా కొద్దిగా ఎంజాయ్ అయితే చేయలేకపోయాను రిటర్న్ వెళ్ళే అంత దాకా కూడా. సో ఏం కాదు, మేము ఉన్నామని చెప్తూనే ఉన్నారు నా బ్రదర్ కానీ అందరూ కూడా, మేము ఉన్నాము అనని, ఏం ప్రాబ్లం లేదు ఎంజాయ్ చేయక్క అని చెప్తూనే ఉన్నాడు నా తమ్ముడు అయితే. అందరూ కూడా మేము ఉన్నాం కదా టెన్షన్ ఎందుకు అని అనేటట్టు అనమాట. కానీ నేను ఎందుకో ఎంజాయ్ చేయలేకపోయాను కొద్దిసేపు. అసలు వచ్చేంతవరకు రిటర్న్ టెన్షన్గానే ఉన్నింది నాకైతే. సో చూసారా ఎవ్వరు కూడా కనిపించలేదు, అసలు చాలా నిశ్శబ్దంగా ఉన్నింది ప్లేస్ అంతా. మనం బోట్ వెళ్తున్న సౌండ్, వాటర్ సౌండ్ తప్పనిచ్చి, బోట్ వెళ్తున్న సౌండ్ తప్పనిచ్చి ఇంకేది కానీ మనకి సౌండ్స్ అయితే లేవు. సో ఇక్కడైతే మనకి చెప్పాను కదా ఇంకొక రూట్లో వచ్చున్నామని మొత్తం అంతా చెట్లు వాటర్లో ఉండడం వల్ల ఫుల్ మనకి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది చాలా స్ట్రాంగ్. అండ్ మనకి తుఫాన్ కానీ సో ఇలాంటివన్నీ కూడా వాటికి తట్టుకునే అంత రేంజ్, అంత స్ట్రాంగ్ ఉండే ఇది ఉన్నది అని విన్నాను అనమాట నేనైతే. అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి కూడా. సో ఇక్కడ నాకు కొద్దిగా రిలీఫ్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ వస్తున్నారు చూడండి ఎవరో బోటింగ్లో, అంటే సేమ్ మేము తీసుకున్న బోట్ లాంటిది తీసుకున్నట్టున్నారు. సో వాళ్ళు వస్తుంటే కొద్దిగా నాకు రిలీఫ్ అయిందనమాట. సో చెప్పాను కదా ఇంకా మనకు దగ్గరికి, అంటే చెప్పాను కదా లోపలికి వెళ్ళే కొద్దీ యాక్చువల్గా ఇంకా దగ్గర అయిపోతుంది చెట్లు మనకి అని చెప్పున్నారు. సో అది కూడా మనము ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్తూ ఉన్నాము. అండ్ యాక్చువల్గా మనకి అక్కడ కొంతమంది కనిపించారు కదా అక్కడ స్టాప్ అయిపోయి, అక్కడ దాకే మనం తీసుకున్న టికెట్ అయితే. సో తర్వాత మేము ఈయనతో ఇక్కడ బోటింగ్ నడిపే ఆయనతో మాట్లాడి, సో తర్వాత అక్కడ మనీ పే చేసి ఆయనకి సో లోపలికి వెళ్దాం, ఇంకా ట్రావెల్ చేద్దాము, ఎలా ఉంది ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం, పిల్లలు వచ్చున్నారు కదా అని డాడీ అయితే మిస్ అయినాడు. డాడీ అయినంటే ఇంకా బాగుండుండేది, డాడీ మిస్ అయిపోయాడు. ఇవన్నీ కూడా పిల్లలతో ఎంజాయ్ చేయడం, అంటే చెప్పాను కదా డాడీకి చాలా ఇష్టము పిల్లలతో ఎలా ట్రావెల్ చేయాలన్నా ఉండాలన్నా, బాగా ఎంజాయ్ చేస్తాడు మా డాడీ అయితే. వాళ్ళు ఎలా చెప్తే అలా ఉన్నట్టు ఉంటాడు, కానీ మా డాడీ బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. మా డాడీ కానీ మా అమ్మకి కానీ అందరికీ చాలా ఇష్టం పిల్లలంటే. సో వాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ఎంజాయ్ చేయాలి, పలానా కావాలి అని అంటే కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఫుల్ ఆఫ్ చేస్తారనమాట, పిల్లలకి ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. సో ఇక్కడ చాలా వరకు ట్రై చేశాడు డాడీ, కాకుంటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉండడం వల్ల సో తను రాలేకపోయాడు.
సో ఇంకా ఫైనల్గా చూద్దామని చెప్పి ఆల్మోస్ట్ ట్రై చేసాము అందరము వెళ్ళడానికి, కాకుంటే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ అయితే చెప్పాను కదా, ఇంకొక వన్ ఆఫ్ ద బోట్ అయితే అక్కడ వస్తూ ఉంది. సో ఇక్కడ చూసారా మొత్తం అంతా ఎలా డిఫరెంట్గా ఉన్నాయో, చెట్లు అన్నీ ఒకటే టైపే, కాకుంటే చూసారా ఎంత బాగా అవన్నీ కట్లు ఏమంటారు వాటిని, అవన్నీ కూడా వాటర్లో ఇదైపోయి ఉన్నాయన్నమాట. పైన మొత్తం అంతా కూడా దట్టంగా ఉంది అడవి ఫుల్. ఎలా మనము ఒక మెయిన్ దట్టమైన అడవిలోకి వెళ్తే ఎలా ఉంటుంది సిచ్యుయేషన్స్ అనేది ఇక్కడ చూసారా, నేను చెప్పినది ఇదేనండి. సో చూసా వెళ్ళే కొద్దీ మనకి ఇంకా దగ్గర అయిపోతుంది. ఓన్లీ బోట్ మాత్రమే, ఒక్క బోట్ వెళ్ళేకి మాత్రమే స్పేస్ ఉండేటట్టు అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం వెళ్ళే కొద్దీ కూడా ఇక్కడ చుట్టుపక్కల అయితే ఇంకొక బోట్ అయితే తిరగవచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఇంకా దగ్గర అయిపోయి కొద్దిగా చాలా అడ్వెంచరస్గా అయితే ఉంటుంది అని నేను అనుకుంటూ వెళ్ళాను. కాకుంటే చెప్పాను కదా ఇలా మధ్యలో కొద్దిగా పిల్లలతో టెన్షన్ అయితే ఉంటుంది అని. సో అవైతే మామూలే అనమాట. కొద్దిగా ఇంకా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మళ్ళీ అయితే టెన్షన్ అయితే ఉండదు. సో ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాము స్లోగా. అంటే ఇక్కడ మనకు ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది అన్నట్టుగా. ఎందుకంటే ఇంకా మనకి ఫ్రంట్లో ఇంకొక బోట్ వచ్చింది అనుకోండి, స్టాప్ చేయడానికి కానీ పక్కకు తీసుకెళ్ళడానికి కానీ కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి స్లోగా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చెప్పాను కదా మనం ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా దగ్గర అయిపోతాయి అని. సో చూసారా ఇక్కడైతే మనకి కాట్లు మధ్యలో తగిలే ఇది కూడా ఉందన్నమాట. మధ్యలో అంటే దారిలోకి కూడా వచ్చేసాయి మనం వెళ్ళే రూట్లోకి కూడా. సో అలా అన్నట్టుగా ఉందన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ దాకా అయితే మనకి అలౌడ్ అయితే ఉంది. రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము మళ్ళీ. సో ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఏ ఒక్క బోట్ అయితే కనిపించలేదు. అందరూ రిటర్న్ త్వరగా వెళ్ళిపోయినట్టున్నారు. ఎందుకంటే చెప్పాను కదా క్లైమేట్ కూడా మనకి సహకరించట్లేదు, వర్షం వచ్చేలాగా ఉంది అన్నట్టుగా. సో మనకి లోపలికి అంటే బయటికి వచ్చేదాకా కూడా కొద్దిగా టెన్షనే ఉన్నింది నాకు. చూసారా నా ఫేస్లో ఏ మాత్రం కూడా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే లేదు. టెన్షన్తోనే వచ్చినట్టుంది. నా ఫేస్ చూసి మా అమ్మకు కూడా టెన్షన్ ఉన్నింది బయటికి వచ్చేదాకా కూడా. ఎందుకంటే మా అమ్మకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్సే కాబట్టి. ఈ ప్లేస్ పాండిచ్చేరికి వచ్చి నిన్నారు కానీ ఈ ప్లేస్కి రావడం అనేది ఫస్ట్ టైమే. మొత్తం బీచెస్ అయితే చూస్తున్నారు మా డాడీ కానీ మా అమ్మ కానీ, ఇక్కడ పాండిచ్చేరి దగ్గరలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఫస్ట్ టైం అయితే ఈ ప్లేస్కి వచ్చున్నాము, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అండ్ మనకి టెన్షన్ కానీ ఒక టైంలో హ్యాపీనెస్ కానీ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి మనకి లోపలికి వచ్చే కొద్దీ కూడా. సో తర్వాత అయితే బయటకు వచ్చేసిన తర్వాత కొద్దిగా రిలీఫ్ అయింది నాకైతే. ఇంకా పిల్లల్ని త్వరగా తీసుకొని బయటికి వచ్చేసాను బోట్లో నుంచి. సో ఇంకా అక్కడ మొత్తం అందరూ వచ్చేస్తూ ఉన్నారు బయటికి, క్లైమేట్ కొద్దిగా ఇదిగా ఉంది అని. మొత్తం అంతా లోపలికి అలౌడ్ ఫిషింగ్ బోట్స్ మాత్రమేనట. ఫిషింగ్ బోట్స్ తప్పనించి ఇంకా మేము వెళ్ళిన డిస్టెన్స్కి ఏ బోట్స్ అలౌడ్ లేదు అని చెప్పున్నారు బయట అయితే. సో ఫైనల్గా అయితే బోటింగ్ చేసుకొని ఇంకా నైట్ అయిపోయింది. రిటర్న్ వచ్చేసరికి మోటార్ బోట్స్ అయితే తీసుకొని ఉండొచ్చు, కాకుంటే ఇంకా లోపలికి అంటే ఎక్కువ ట్రావెల్ చేయలేము అని చెప్పారు అక్కడ వాళ్ళే. సో అందుకని ప్యాడిల్ బోట్స్ అయితే ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ అయితే చుట్టేసి వచ్చేసాం మేము అయితే. ఇంకా మోటార్ బోట్స్ వెళ్ళిన వాళ్ళు మాత్రము జస్ట్ అక్కడ అవుట్ సైడ్ మాత్రము, లోపలికి వెళ్ళగలిగినంత వరకు అయితే వెళ్ళి వచ్చేస్తున్నారు రిటర్న్ అయితే. సో ఇంకా మేమైతే ఇక్కడ మొత్తం అంతా కూడా పిచ్చవరంలోకి ఎంటర్ అయిన తర్వాత వెతుక్కొని ఏరియాస్ తిరుక్కోవడానికి హాఫ్ డే అయితే అయిపోయింది. సో ఇంకా ఇదంతా కూడా మాకు ఈవినింగ్ అయిపోయింది అనమాట ఈ బోటింగ్ చేసుకొని అన్ని రిటర్న్ వచ్చేసరికి. సో చూస్తున్నారుగా మేమంతా మొబ్బు అయిపోయింది అనమాట వచ్చేసరికి. సో ఇంకా మనకు అంత టైం లేదు, ఇంకా ఒక బీచే చూస్తున్నాము, నెక్స్ట్ ఇది చూసాము. సో ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పి సో వీలైనంత ఈరోజు కవర్ చేసేద్దాము అని చెప్పి సో ఫైనల్గా ఇప్పటికైతే ఒక బీచ్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అవన్నీ కూడా కవర్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి రాక్ బీచ్ని చూసేద్దాము. అది ఇంకా మనం వెళ్ళేసరికి సిటీలోకి నైట్ అయిపోతుంది. సో పర్లేదు అని చెప్తున్నారు. సో ఇదిగోండి రాక్ బీచ్ అయితే సిటీలోకి. సో ఇంక ఇక్కడ మనకి ఫ్రెంచ్ కాలనీలో రాక్ బీచ్ అనేది ఉందన్నమాట. సో అక్కడికైతే వచ్చున్నాము.
సో ఇంకా అక్కడికి వచ్చేసేపు ఎంజాయ్ చేసి నైట్ అయిపోయింది. సో ఇంకా ఆ రోజే కవర్ చేసుకుందాము, ఇంకెలాగో లాస్ట్ డే కాబట్టి ఆ రోజు ఇంకా సరే ఇంకొక బీచ్ అయితే చూసేద్దాం అని చెప్పి వచ్చున్నాము ఇంకా అదే రోజు. సో చిన్నోడు ఈశాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకు వాటర్ చూసారనుకోండి ఎక్కడ లేని ఎంజాయ్మెంట్ కానీ అంటే ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది వాళ్ళకి ఆడుకోవడానికి. ఇంక ఇసుకతో ఏదో ఇల్లులు కడుతూ ఉన్నాడు. నాకు ఇవన్నీ చూసినప్పుడు చిన్నప్పుడు మేము ఇసుకలు అంటే అప్పుడు బయట ఇసుకలు ఇల్లు కట్టడానికి కనీసం అలా ఇసుక కానీ ఇటుకలు కానీ వేస్తూ ఉన్నారు కదా, అప్పుడు మేము కూడా ఇలా ఇల్లులు కట్టేవాళ్ళము, మొత్తం అంతా కూడా అలా ఆడుకునే వాళ్ళము. ఇప్పుడైతే చూసారా ఇక్కడ ఆడుతూ ఉన్నాడు చిన్నోడు, అవన్నీ కూడా గుర్తొచ్చేసాయి. ఇంకా చిన్నోడు కొద్దిసేపు ఎంజాయ్ చేస్తాడని చెప్పి కొద్దిసేపు అక్కడ దగ్గరలోకి తీసుకెళ్ళాము. చూసారా వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో చిన్నోడు. వాటర్ వస్తుంటే కాళ్ళకు తగులుతుంటే అక్కడికి వెళ్ళిపోవాలి, స్విమ్ చేసేయాలి అన్నట్టుగా ఆడుకుంటూ ఉన్నాడు. వాటర్ని పట్టుకోవాలట తను, సో అందుకని వంగుతూ ఉన్నాడు మొత్తము, అంటే కాళ్ళు ఎత్తేసి పైకి చేతులతో పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. అండ్ ఈశాన్ అయితే ఇంకో పక్క ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చెప్పాను కదా ఈ వాటర్ ఉండే ప్లేస్లో ఉంటే నాకు ఒక టెన్షన్ అయితే ఉంటుంది ఈశాన్తో మెయిన్గా. సో అందుకని ఈశాన్ వైపు ఒక్క కన్ను చిన్నోడి వైపు ఒక్క కన్ను చూసుకునే ఉన్నాము. ఇంకా నా తమ్ముడు వాళ్ళంతా ఎందుకు అక్క టెన్షను, మేము ఉన్నాం కదా అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాకుంటే ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా, ఈ పిల్లలు అల్లరి ప్లస్ ఓవర్ ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తుంటారు ఏమి అని అనేది తెలియదు కదా, మనము రెస్పాండ్ అవ్వలేం ఫాస్ట్గా అన్నట్టుగా దగ్గరే ఉన్నాము. పిల్లలు దగ్గరగానే వాళ్ళ దగ్గర ఉండి ఆడించుకొని ఇంకా వచ్చామన్నమాట. ఈ రాక్ బీచ్ ఉండే చోట మొత్తం అంతా ఏరియా ఒకప్పుడు మనకి చాలా ఇయర్స్ ముందు ఫ్రెంచ్ వాళ్ళు నిండేవాళ్ళంట. అక్కడ వాళ్ళు అప్పుడు ఆ టైమింగ్లో ఎలా అయితే బిల్డింగ్స్ కట్టించారో ఏరియా మొత్తం అలానే ఉందండి. చాలా బాగుంది, చాలా రిచ్ లుక్ ఉన్నది, చాలా బాగుంది అనిపించింది. ఇది కూడా ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అయితే అండి, చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ నాకు ఆ రోజంతా ఫుల్ జర్నీ చేయడం వల్ల టెన్షన్తో కొద్దిగా రిలీఫ్ అవ్వలేకపోయాను. కొద్దిసేపు అక్కడ ఉండేసి కొద్దిగా రిలాక్స్ అయ్యి కొద్దిసేపు కూర్చొని తర్వాత ఇంకా పిల్లలు ఆడుతుంటే అలా చూస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేనైతే మాత్రము. నెక్స్ట్ ఇంకా చిన్నోడు చూసారా ఎంతసేపు ఇక్కడ వాటర్ని పట్టుకోవాలి అని ట్రై చేస్తూ ఉన్నాడు అక్కడ. సో ఎంజాయ్ చేస్తుంటే పిల్లల్ని చూసిన తర్వాత కొద్దిగా హ్యాపీ అనిపించింది నాకైతే. సో ఫైనల్గా నేను టెన్షన్ పడింది వచ్చి అక్కడ ఆ బోటింగ్ పాయింట్లో దగ్గర మాత్రమే. సో ఇంక ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అయిపోయాను పిల్లలు ఆడుతూ ఉంటే. ఇంక ఇక్కడ మొత్తం అంతా కూడా నైట్ అలసిపోవడం వల్ల వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, లోపలికి వచ్చేది కానీ మొత్తం అంతా మొత్తం అంతా మొబ్బు ఎక్కువగా ఉందన్నమాట. సో అందుకని ఇంకా షూట్ చేయలేకపోయాను. డైరెక్ట్ బీచ్ దగ్గరికి వచ్చాక చూశాను ఇంకా పిల్లలు ఆడుతుంటే ఇది వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఆ మధ్యలోనే నాకు ఎందుకో కొద్దిగా అలసటగా అనిపించేసరికి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను అక్కడ నేను కొద్దిసేపు. సో ఇంకా పిల్లలు ఆడుతుంటే చూస్తూ ఉన్నాను. పిల్లలు ఇంకా నా తమ్ముడు అమ్మ అందరూ ఇంకా తమ్ముడు ఫ్రెండ్ అందరూ కూడా ఆడిస్తుంటే ఇంకా దగ్గర ఉండేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాను అనమాట నేను. సో ఇంకా పిల్లలకి వస్తేపు అలా ఆడేసి ఇంకా రాక్ బీచ్, సెరెనిటీ బీచ్ సంథింగ్ ఏవేవో ఉన్నాయంట ఇంకా. సో అవన్నీ కూడా మ్యాక్స్ కవర్ చేసుకుందాము అని చెప్పి ట్రై చేసాం కానీ ఫైనల్గా ఈ బీచ్ లాస్ట్ అయ్యింది. ఎందుకంటే మనము అక్కడి నుంచి వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది పిచ్చవరం నుంచి. అంటే వెళ్ళేది కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఎక్కడెక్కడో సందులు మొత్తం అంతా తిరిగేసి ఉన్నాము ఆ రూట్లోకి వెళ్ళడానికి. సో ఎక్స్ట్రా అయిపోయింది డిస్టెన్స్, టైమింగ్ కూడా ఎక్స్ట్రా అయిపోయింది. సో ఫైనల్గా అయితే ఇలా ఈ 2 బీచెస్ అయితే కవర్ చేసి ఉన్నాము. ఇది చూసారా ఫ్రెంచ్ కాలనీ అట మొత్తం అంతా కూడా. ఇంకా లోపలికైతే ఇంకా ఓల్డ్ బిల్డింగ్స్ అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఉండే కాలం నుంచి కూడా ఉన్నాయన్నమాట మొత్తం అంతా కూడా. ఏరియా చూసారా లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ మొత్తం అంతా చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా ప్రశాంతంగా కూల్గా అనిపించింది. ఇంకా ఏమైనా తెచ్చుకొని తింటూ అలా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకొని ఇంకా మేము అక్కడ కూర్చోన్నాం. ఇంకా చిన్నోడు పిల్లలు అయితే స్నానాలు చేస్తూ అంటే బీచ్లో
తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ చూసారా ఈశాన్ అయితే తనకు కూడా సాటిస్ఫైడ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే బీచ్ చూడాలి చూడాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాడు, కానీ కుదరనే లేదు ఎప్పుడు కూడా. సో ఫైనల్గా ఇప్పటికైతే కుదిరింది. ఇంకా ఫైనల్గా తను ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసేసారు పిల్లలు ఇద్దరు కూడా. సో ఇంకా అక్కడే మాకి 9 o'clock అలా అయిపోయిందనమాట ఆ బీచ్ దగ్గరే. సో ఇంకా మళ్ళీ ఆ రోజు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసే కుదరదులే, మనకి టైం కూడా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి, సో ఎలాగో ఉంది కదా విల్లా ఇంకా 1 day, సో నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుని ఎక్స్ట్రా పే చేసైనా కూడా సంథింగ్ అంటే పే చేసైనా కూడా స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోదామని చెప్పి అన్నారు. సో కొద్దిసేపు అలా బీచ్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సో మొత్తం అంతా కూడా ఇక్కడ చెకింగ్స్ అయితే జరుగుతున్నాయి బార్డర్స్లో. అని చూస్తే విజయ్ గారు ఇక్కడ పార్టీ పెడుతున్నారంట. సో దానికోసం అయితే ఒక ప్లేస్ అంటే విల్లుపురంలో పెడుతూ ఉన్నారంట. సో మనం వెళ్ళాల్సిన రూటే అది కాకుంటే ఇంకా మేము ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయాం, అందరం అలసిపోయాం కంటిన్యూస్గా జర్నీ చేయడం వల్ల. సో ఎంత ఫుల్ అంటే జస్ట్ కొద్దిగా 1 hour 2 hours మేము మిస్ అయ్యామనుకోండి ముందుగా బయలుదేరేసేయడం వల్ల. కాకుంటే హెవీ క్రౌడ్ అయితే ఉన్నింది. నెక్స్ట్ డే అంటే మనకి ఈవినింగ్ మేము ఇంటికి వచ్చాక వీడియోలో చూస్తే ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. సో జస్ట్ మిస్లో అయితే వచ్చేసాము. ఇంకా దారిలో భోజనం చేసామండి, చాలా బాగుండింది, చాలా సూపర్గా ఉన్నింది, ఫుల్ ఎంజాయ్ చేసినాము అయితే మేము ఆ 3 days కంప్లీట్గా అనుకోకుండా వచ్చినా కూడా. సో ఎవరైనా కూడా అస్సలు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. చాలా అంటే ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే చాలా సూపర్గా అనిపిస్తుంది. మనకి కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. అంటే వీక్ డేస్లో మనకి ఎక్కువ వర్క్ స్ట్రెస్ అయితే ఉంటుంది కదా. సో వీకెండ్స్లో ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అన్నీ మనము ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి. అండ్ నేను వెబ్సైట్ అంటే విల్లా బుక్ చేసిన వెబ్సైట్ అయితే అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, అనుకోకుండా ప్లాన్ చేసుకొని అనుకోకుండా బయలుదేరేసాం కదా. సో అందుకనే అంత కాన్సన్ట్రేట్ చేయలేక అంటే ఫాస్ట్గా మనకి బుకింగ్స్ అయిపోతున్నాయి అని ఫాస్ట్గా చేసేసామంతే. అందరికీ ఈ వీడియో మనకి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఎవరికి కూడా గుర్తులేదు ఏ వెబ్సైట్లో బుక్ చేసున్నాము అని. కాకుంటే అన్ని రీజనబుల్ రేట్సే అండి, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉన్నింది. విల్లా చుట్టుపక్కల కానీ మనకి ఫుడ్ ఐటమ్స్ కానీ అంత టేస్టీగా అనిపించవు, కానీ అంటే మన సైడ్ దొరికినట్టుగా అంత టేస్టీగా అనిపించవు, కానీ ఇంకా మనం వెతికినట్లయితే దొరికిండొచ్చేమో ఫుడ్ ఐటమ్స్ అయితే. సో మనకు అంత టైం లేదు కాబట్టి సో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయాము. అట్లా అని మేమైతే ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మొత్తం అంతా కూడా. ఇంకా మ్యాక్స్ నేను ఆ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాము, ఎందుకంటే హరీ ఉన్నింది కాబట్టి. సో పిల్లల్ని పట్టుకొని ఒక పక్కన వీడియో ప్రతి ఒక్కటి షూట్ చేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి వీలైనంత మ్యాక్సిమం కవర్ చేసాము. ఇంకా సెరెనిటీ బీచ్ ఇంకా కొన్ని ఉన్నాయంట బీచెస్. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాంలే, ఇప్పటికే 3 days అయిపోయింది. సో ఎలాగో మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఇంకా ఆఫీసెస్కి స్టార్ట్ అయిపోవాలి వాళ్ళు కూడా. సో అందుకని చెప్పి ఇంకా మేము వచ్చేసామన్నమాట రిటర్న్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా రిమైనింగ్ ప్లాన్ చేసుకుందామని చెప్పి. సో ఆ రోజు వచ్చేయడమే చాలా మంచిదైంది కూడా మాకు, లేకుండా ఉంటే నెక్స్ట్ డే ఇంకే పోస్ట్పోన్ అయిపోయింది. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందే. సో విజయ్ గారు పార్టీ పెడుతున్నారు, సో దానికోసం అంతా కూడా రెడీ చేస్తూ ఉన్నారు అక్కడ విల్లుపురం దగ్గర. సో అక్కడ చెప్పాను కదా నియర్ బై, అసలు అది క్రాస్ చేసే వచ్చాం మేమైతే దగ్గరగా. సో అది ఒక వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సే అనుకోండి. సో ఇంకొద్దిసేపు అక్కడ ఉన్నా కూడా అక్కడ నుంచి దాటుకునే వాళ్ళం కాదు. సో ఇదండి ఆల్మోస్ట్ నేనైతే పాండిచ్చేరి గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చేసానని అనుకున్నాము. మేము ఏదైతే బుక్ చేసుకున్నాము, ఎలా ఉన్నాము, ఎక్కడెక్కడ వెళ్ళినాము, ఏంటి అనేది ఈ వీడియోలో మ్యాక్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. సో ఆ వెబ్సైట్ అయితే నాకు గుర్తులేదు, సో సారీ ఫర్ దట్. అండ్ ఈ బీచ్లో అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. నైట్ టైం చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉన్నింది. సో కొద్దిసేపు అక్కడ కూర్చొని నేను కూడా అంటే నాకు అప్పటికే కొద్దిగా టైర్డ్నెస్ ఎక్కువ అయిపోయింది కంటిన్యూస్గా జర్నీస్ చేయడం వల్ల. కంటిన్యూస్గా జర్నీ చేసి ఏసీ తీసుకున్నాను అనుకోండి నాకు తలనొప్పి వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని కొంచెంసేపు కూర్చున్న తర్వాత కొద్దిసేపు అలా పిల్లలు ఆడిచ్చారు పిల్లల్ని. తర్వాత నేను కొద్దిసేపు అలా వీడియో షూట్ చేసుకుని ఆ బీచ్ దగ్గర వచ్చేసాము వెనక్కి. ఇంకా మ్యాక్స్ ట్రై చేద్దాము టైం ఉంటే అని అనుకొని
అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఇక్కడ ఈ బీచ్ దగ్గర నుంచి కూడా బయటికి వచ్చే రూట్ అంతా కూడా మనకి తినే ఐటమ్స్ మొత్తం అంతా కూడా పెట్టున్నారు. సో ఒక్కొక్కటి తీసుకుంటూ అలా మాటలు చెప్పుకుంటూ కొద్దిసేపు కార్ ఎక్కేసి మళ్ళీ మనము ఇదంతా మొత్తం సిటీలోనే అండి, సిటీ దగ్గరలో. సో మనకి మళ్ళీ మనం మన విల్లా దగ్గరికి పోవాలి అని అంటే లేట్ నైట్ అయిపోతుంది. సో కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసి పిల్లలతో పాటు ఇంక ఈశాన్ అయితే నేను రాను, ఇంకా కొద్దిసేపు ఆడుకుంటాను అని చెప్తున్నాడు. ఇక్కడ తనైతే ఫుల్ ఎంజాయ్ చేశాడని అనుకుంటున్నాను, ఫస్ట్ టైం అయినా కూడా. సో ఇంకా ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మనకు వెళ్ళాల్సిన అంటే విల్లా దగ్గరికి వెళ్ళాలి కదా, టైం పడుతుంది. సో మధ్యలో మనము డిన్నర్కి తీసుకోవాలి ఫుడ్ ఐటమ్స్ కూడా అని లేట్ అయిపోతుంది, ఎలా ఉంటుందో ఏంటో, అది అవుట్స్కట్స్ కదా అని అనుకొని చేసామండి. దారి మధ్యలో ఇంకా డిన్నర్కి ఫుడ్ ఐటమ్స్ తీసేసుకునేసి విల్లాకైతే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ డే ఇంకా పాండిచ్చేరి టు మదనపల్లి బయలుదేరేసామండి. సో ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.